Hey guys, how are you? I know it's been a long time. కాకపోతే నేను ఇట్లా ర్యాండమ్గా అనుకున్నాను అనమాట షూట్ చేద్దామని చెప్పేసి దెన్ ఐ స్టార్టెడ్ షూటింగ్. ఇన్ని రోజులు కొంచెం డైలీ వ్లాగ్స్ అది ఇదని ఉండే కదా, సో కొంచెం బ్రేక్ తీసుకున్నాను అనమాట. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అనిపించింది షూట్ చేద్దామని చెప్పి. సో మోస్ట్లీ షూట్ చేయడానికి ట్రై చేస్తుంటా. ఇప్పుడే బనానా తిను, సో ప్రీ వర్కౌట్ తీసుకుంటున్నా. అండ్ ఈరోజు సండే బేసిక్లీ, అండ్ మనం జిమ్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఈరోజు నాది లెగ్స్ ఉందన్నమాట. ఇప్పుడే ఒక క్లయింట్ చెక్ ఇన్ తీసుకొని వాళ్ళతో మాట్లాడినా. అరౌండ్ టైం ఎంత 7:30 అట్లా అవుతుంది. సో జిమ్కి వెళ్ళి మాట్లాడదాం. అండ్ బిఫోర్ దాట్ లైఫ్ అప్డేట్ లాగా ఈ వీడియో పెట్టుకుందాం అనుకున్నా. సో హెయిర్ కట్ చేయించుకున్న, అది పడిపోతూ ఉంది సైడ్కి. సో సెట్ చేసుకుంటూ ఉండాలి, కొంచెం సెట్ అయ్యేలాగా. సో మ్యాటర్ ఏంటంటే, నేను ఇప్పుడు యాక్చువల్లీ జిమ్స్లలో ట్రైన్ చేయట్లేను. నేను ఓన్లీ ఆన్లైన్ క్లయింట్స్ని మాత్రమే తీసుకుంటున్నా. అండ్ నేను జిమ్లో ట్రైన్ చేస్తున్నప్పుడే నేను ఆన్లైన్ క్లయింట్స్ని కూడా ట్రైన్ చేస్తుండే అనమాట. సో అట్లా నా సర్కిల్ అట్లనే పెరుగుతూ వచ్చింది. సో ఆన్లైన్ క్లయింట్స్ని తీసుకుంటున్నా. అండ్ కంటెంట్ త్రూ కూడా చాలామంది వచ్చారు అనమాట. చాలా కాదు, ఫ్యూ వచ్చారు. సో వాళ్ళతోని ట్రైన్ చేస్తున్నా. అండ్ నేను ఈ డైలీ బ్లాగ్స్లో చూపిస్తున్నట్టు ఏవైతే థింగ్స్ చేస్తున్నానో, సో మీకు ఇంకా బెటర్గా నా గురించి అర్థం కావాలి కాబట్టి ఈ వీడియో మీరు చూస్తారంటే మీరు పక్కా నా పాత ఆడియన్స్, అండ్ యూ మస్ట్ బి వాంటింగ్ టు నో మీ. సో మీకోసమని నేను అప్డేట్ చెప్తున్నా. ఫిట్నెస్ ట్రైనింగ్స్, డైలీ బ్లాగింగ్స్, ఇట్లాంటి కంటెంట్ క్రియేషన్ ఇవే కాకుండా ఐ బిన్ డూయింగ్ అ లాట్. కాకపోతే ఐ వాంట్ టు కీప్ దెమ్ ప్రైవేట్. అంతేగాని ఇప్పుడు తీసుకొచ్చి నేను చూపించాలని లేదు. ఎప్పుడైతే నేను మల్టిపుల్ థింగ్స్ మీద వర్క్ చేస్తున్నాను అనమాట. సో ఏదైనా వర్కౌట్ అయిందనుకోండి, దెన్ నేను అప్డేట్ ఇస్తూనే ఉంటా. అది నా లైఫ్ స్టైల్లో కూడా ఇంక్లూడ్ అయిపోతుంటుంది. సో యా, ఐఎమ్ వర్కింగ్ ఆన్ మల్టిపుల్ థింగ్స్ అండ్ ఐ బెట్ యూ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ మీ, దట్ ఈస్ ఫర్ షూర్. అంతవరకు చెప్పగలుగుతా. సో దాని మీద వర్క్ చేస్తున్నా, మిగతా థింగ్స్ కూడా వర్క్ చేస్తున్నా. రోజేం సపోర్ట్ చేయరు, ఇప్పుడే సపోర్ట్ చేస్తారు ఇంతగానం. నేను బ్లాగ్ షూట్ చేస్తాను అని చెప్పి ఏం చెప్పు జనాలకి. బట్ ఇట్స్ ఓకే, కొంచెం అడ్జస్ట్ చేయండి. సో ఇది అనమాట మన లైఫ్ అప్డేట్. డైలీ వ్లాగ్ షూట్ చేస్తున్నా. డైలీ వ్లాగ్స్ ఎట్లున్నాయో కూడా చెప్పండి నాకు ఒకసారి. ఇప్పటివరకు నేనైతే మంచి ఫీడ్బ్యాకే విన్నా. ఏమైనా తిట్లు ఏమైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి, నేను చూసుకొని ఇంకా బెటర్ అవ్వడానికి ట్రై చేస్తా. సో ఈరోజు మనది లెగ్స్ అనమాట. సో మీరు ఇంకొక థింగ్ చెప్తా. మీరు నార్మల్గా నిన్న నా లెగ్స్ వ్లాగ్ చూసి ఉంటారు. సో నేను మళ్ళీ ఈరోజు లెగ్స్ చేస్తున్నా. ఎందుకంటే నేను ఒక 3 days 4 days బఫర్ టైం తీసుకున్నాను అనమాట. సో నేను ఎప్పుడైతే ఒక వీడియో పోస్ట్ చేస్తానో, నా ట్రైనింగ్ స్ప్లిట్ వల్ల నెక్స్ట్ డే ఆ వర్కౌట్ ఉంటుంది. సో నేను జిమ్కి వెళ్ళంగానే మా జిమ్లో వాళ్ళు చూసి, అన్న నిన్ననే పోస్ట్ చేసినావు కదా, అప్పుడే లెగ్స్ చేస్తున్నావా అని అంటారు అనమాట. సో అది బఫర్ టైం తీసుకున్నాను. ఎందుకంటే వీడియో ఎప్పుడైతే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఫస్ట్ థింగ్, వీడియో ఎప్పుడైతే మనం రేపు డెలివర్ చేయాలని ఉంటుందో ఆబ్వియస్లీ మనం చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోయి కంటెంట్ అంతా తట్టదు అనమాట. సో డైలీ యాక్టివిటీస్ మాత్రమే చెప్పగలుగుతాం. బట్ ఐ వాంట్ టు టెల్ అ స్టోరీ. నాకు ఏదో కంటెంట్ చేసినామా, ఏదో డైలీ వ్లాగ్స్ లాగా ఇట్లా ఇది చేసినా అది చేసినా పోస్ట్ చేసినామా అన్నట్టు ఉండొద్దు అని అనుకుంటా. ఐ వాంట్ టు టెల్ అ బెటర్ స్టోరీ. ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ది స్టోరీ టెల్లింగ్. నాకు ఎడిటింగ్ అంటే బాగా ఇష్టం. సో నేను ఇన్ని రోజులు ఎడిట్ చేసింది అదంతా నాకు ఇష్టంతో చేసిన. ఇప్పుడు డైలీ వ్లాగ్స్ చేస్తున్నానంటే ఐ వాంట్ టు డూ ఇట్ విత్ మై హోల్ హార్ట్. కాబట్టి స్టోరీ టెల్లింగ్ చెప్దామని చెప్పేసి అనుకున్నా. అందుకని ఐఎమ్ టేకింగ్ సమ్ టైమ్ సో దట్ ఐ కెన్ ప్రాసెస్ బెటర్, ఐ కెన్ వర్క్ ఆన్ దెమ్ బెటర్. సో ఎవ్రీడే వీడియో ఎడిటింగ్ చేసుకుంటా, నేను అడ్వాన్స్గా చేసుకుంటా. సో దట్ వితౌట్ ఎనీ ప్రెషర్ ఐ కెన్ వర్క్ అట్లా. సో ఇవన్నీ థింగ్స్ ఉన్నాయన్నమాట. చాలా ఇన్ఫో ఇచ్చేసిన అనుకుంటా కొద్దిసేపట్లో. సో యా, నేను వర్కౌట్ కంప్లీట్ చేసుకొని వచ్చి మళ్ళీ మాట్లాడతాను. మీరు ఒకటి గమనించారో లేదో, నేను ఇందాక వీడియో ఏదైతే చేసినానో 1 టేక్లో చేసాను. నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం నేను 1 టేక్లో వీడియో మొత్తం షూట్ చేయడం. సో యూ ఇంప్రూవ్డ్ అ లాట్.
ఆడియన్స్లో ఎవరైనా ఎవ్రీడే చికెన్ తింటారో లేదో నాకు తెలియదు, బట్ ఒకవేళ ఎవరైనా ఉన్నారు అనుకోండి, మీకోసం ఒక టిప్ పట్టుకొచ్చిన. నాకు తెలుసు ఎవ్రీడే చికెన్ తినాలంటే అరే ఏం తింటాం రోజు ఒకటేలాగా ఉంటుంది కదా, కుకింగ్ మెథడ్స్ కూడా మోస్ట్లీ ఒకటేలాగా ఫాలో అవుతాం కదా అని అనిపిస్తుంటుంది. నేను కూడా సేమ్ ఫీల్ అవుతుండే అనమాట. నాకేంటుండే అంటే ప్రాబ్లం సేమ్ కుకింగ్ మెథడ్ అవ్వడం వల్ల ఎక్కువ బోర్ కొట్టేస్తుండే. సో అప్పుడప్పుడు నేను ఏమైనా వేరే కర్రీస్ అయినా యాడ్ చేసుకుంటూ ఉంటుండే అనమాట. కాకపోతే నాకు ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నాకు ఫంక్షన్స్లలో చేస్తారు చూసారా చికెన్, అది నాకు బాగా ఇష్టం. నేను ఒక ఫంక్షన్స్కి పోయినా అంటే నేను మిగతా కర్రీస్ ఏం తిన్నాను. ఒకవేళ మంచిగా చికెన్ చేస్తారు అని అంటే నేను చికెన్ మాత్రమే తింటాను అనమాట. సో అట్లా నాకు చికెన్ ఫంక్షన్లలో ఉండేలాగా నేను తింటే నేను ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వగలుగుతా అని నాకు అర్థమైంది. సో నేను ఆ ఫీల్ ఎట్లా వస్తుంది, మనం ఎవ్రీడే కుకింగ్ మెథడ్స్లో ఏం చేస్తూ వస్తుంది అని చెప్పేసి చూస్తుండే. సో ఫస్ట్ థింగ్ మనం లెమన్ యాడ్ చేసుకుంటే నాకు ఆ ఫీల్ వస్తుంది. ఇంకొకటి 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నమాట. నేను రీసెంట్గా యాజ్ ఇన్ ఒక 1 month 2 months నుంచి వెళ్ళి ఆ 2 ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నా. క్రేజీ ఉన్నాయి. దాని పేరు ఒకటి సింధూరి మేతి అని ఉంటుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇంకోటి దగడ్ ఫూల్ అని ఉంటుంది అనమాట. నేను అది ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు ఒక షాప్లో తీసుకున్నాం. సెకండ్ టైం నేను వెళ్ళి డీమార్ట్లో కొనుక్కొచ్చిన అనమాట. ఆ 2 ఇంగ్రీడియంట్స్ వేస్తే చికెన్ మనం ఫంక్షన్స్లలో చేస్తారు చూసారా, ఆ ఫీల్ వస్తుంది అనమాట. అండ్ మోస్ట్లీ ఎప్పుడు బోర్ కొట్టదు, ఇంకా చికెన్ తినాలా అని అయితే అనిపించదు. నాకైతే అనిపించట్లేదు హానెస్ట్లీ. సో ఎవరైనా నాలాగా చికెన్ తినేటోళ్ళు ఉంటే ఈ ట్రిక్ మీకు హెల్ప్ అవుతుంది అని చెప్తాను. ఒకసారి చూపిస్తా చూడండి అది ఎట్లా ఉంటుందో. సో ఇవి 2 అనమాట. నేను ఇందాక సింధూరి మేతి అన్నట్టున్నా, ఇది కస్తూరి మేతి ఏదో ఉంటుంది, కసూరి మేతి అనమాట. కసూరి మేతి, ఇది కసూరి మేతి అని ఉంటుంది. ఇది దగడ్ ఫూల్ అనమాట. సో నేను చికెన్ మ్యారినేట్ చేస్తాను యాక్చువల్లీ. సో మ్యారినేట్ చేసినాక ఈ 2 దాని మీద కొంచెం చిన్నగా చుంచి దాని మీద వేస్తాను అనమాట. సో మ్యారినేట్ చేసినాక దాని మీద వేసేసి దెన్ కర్రీ వండినాక దాంట్లో పెట్టేస్తా. సో నాకు ప్రాపర్గా టేస్ట్ అంతా సెట్ అయిపోతుంది అనమాట. అండ్ ఎవ్రీడే డిఫరెంట్గా మంచిగా ఉంటుంది. సో అట్లా యాడ్ చేసుకోవడం వల్ల ఒక చిన్న రెసిపీ చేంజ్ లా ఉంటుంది అనమాట. అండ్ ఎక్కువ బోర్ కొట్టదు. సో మీరు ఎక్కువ రోజులు మీ ఫుడ్ ఏదైతే ఉందో అది ఎక్కువ రోజులు సస్టైనబుల్గా తినగలుగుతారు వితౌట్ గెటింగ్ బోర్డ్. చీట్ మీల్స్ కూడా చేయరు. సో మీరు చూసారు కదా, అట్లా జరిగింది మన లెగ్ డే. అయితే రీసెంట్లీ నేను బల్క్ చేసి మళ్ళీ రికామ్ చేసిన, దాని తర్వాత ఇప్పుడు కట్ చేస్తున్నా. సో దీనికి రీజన్ ఏంటంటే, నేను ఎప్పుడైతే బల్క్ చేద్దామని స్టార్ట్ చేసినానో అది లీన్ బల్కే. సో కొంచెం క్యాలరీస్ సర్ప్లస్ తీసుకుంటూ వెళ్ళినా అనమాట. అరౌండ్ ఒక 100 calories per month, విచ్ ఈజ్ లైక్ డిఫరెంట్ లెవెల్. అంటే నన్ను అడిగితే చాలామంది ఏం చేస్తారంటే వీక్స్ బై వీక్స్ పెంచుతారు. నేను 1 monthకి 100 calories పెంచిన. అట్లా పెంచి అరౌండ్ ఒక 12 weeks అట్లా ట్రైన్ చేసిన. దాని తర్వాత రికామ్ చేసిన 30 days. ఎందుకంటే నేను ఆబ్వియస్లీ ఏదైతే బల్క్ చేసినానో దాంట్లో బాడీ ఫ్యాట్ కొంచెం ఎక్కువ ఎక్సెస్గా వెళ్ళుండే. కాకపోతే కరెక్ట్గా చేసిన, రాంగ్గా చేయలేదు. ఏం చేసినామంటే అప్పర్ యాబ్స్ విజిబుల్గా ఉండేలాగా ప్రాపర్గా ట్రైన్ చేసినాం. అండ్ అప్పర్ యాబ్స్ విజిబుల్ కంటిన్యూస్గా ఉన్నాయి. ఏంది ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నాయి తర్వాత లేదని కాదు, కంటిన్యూస్గా టిల్ ద ఎండ్ అప్పర్ యాబ్స్ విజిబుల్ ఉండే. అండ్ ఆ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్లో యాక్చువల్లీ బల్క్ చేయడం చాలా హార్డ్, కానీ చేసినాం స్టిల్ మంచి కండిషన్లో. దాని తర్వాత రికాంప్ ఎందుకంటే కొంచెం ఎక్సెస్ ఫ్యాట్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఈ కొంచెం 30 days ఫేజ్ని ఇంకా మజిల్ బిల్డింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాం. కట్లో మజిల్ బిల్డ్ కాదా అని కాదు, కట్లో కూడా మజిల్ బిల్డ్ అవుతుంది. కాకపోతే మనకి కొంచెం కన్స్ట్రెయిన్స్ ఎక్కువైపోతాయి అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ స్ట్రిక్ట్ చేసుకుంటాం మనల్ని మనం. సో దానివల్ల నేను చాలా మార్కర్స్ని మైండ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. అయితే ఈ 30 days కూడా నేను ఏం చేసి ఉండే అంటే, కొన్ని పర్టికులర్ పార్ట్స్ ఉన్నాయి నా బాడీలో నేను వీక్ అని ఫీల్ అయినాయి. సపోజ్ నా చెస్ట్ అవ్వచ్చు, నా అప్పర్ చెస్ట్ని నేను కొంచెం ఇంకా డెవలప్ చేయాలనుకున్నా. బాగానే ఉంది ఇప్పుడు, బట్ ఇంకా డెవలప్ చేయాలనుకున్నా. క్వాడ్స్ చాలా డెవలప్ చేయాలనుకున్నా. అండ్ లాట్స్. సో ఇలా కొన్ని థింగ్స్ ఉన్నాయి అనమాట. సైడ్ డెల్స్ కూడా. సో ఇలా కొన్ని థింగ్స్ ఉన్నాయి. నాకు ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే నాకు అర్థమవుతుంది కదా, నేనేదో మీ ముందు ఉన్నా కదా అని చెప్పి నాకు అన్నీ తెలుసు అని కాదు. స్టిల్ ఐ విల్ మేక్ మిస్టేక్స్ అండ్ ఐ లెర్న్ ఫ్రమ్ ఇట్. సో అట్లనే చేసుకుంటూ ఈ రికామ్ని కూడా యూటిలైజ్ చేసుకున్నాం. ఇప్పుడు కట్లోకి వచ్చినాం. ఇప్పుడు మళ్ళీ మనం ఇంతకుముందుకున్న పీక్ ఫిజిక్ మీరు చూసారు కదా, మంచి కండిషన్లో ఉండే. సో దాన్ని కూడా బీట్ చేయాలి. సో అదనమాట యాజ్ ఆఫ్ నౌ మన గోల్. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, ఎవరైతే ఇట్లా బల్క్ కట్ చేద్దామనుకుంటారో మీరు ఒక మంచి బాడీ ఫ్యాట్ పర్సంటేజ్లో, లోవర్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్లో ఉండాలి. ఇట్లా నాలాగానే కంటెంట్ క్రియేట్ చేస్తారు, ఊకే బాడీ చూపించాల్సి వస్తుంది. లేకపోతే కాలేజ్లో ఉండే యూత్కి చాలా అవసరం వస్తుంది. ఎందుకంటే ఏదో ఒక పార్టీ జరుగుతుంటుంది, ఫ్రెండ్స్ అందరూ చడాయిస్తూ ఉంటారు బాడీ ఎదురా అని చెప్పి. సో మీరు లీన్ ఉండాలి అని అనుకుంటున్నారు అని అంటే మీరు ఫాలో అవ్వచ్చు ఇది. నాలాగా
తక్కువ క్యాలరీస్ని ఇంక్రీజ్ చేసుకుంటూ మరీ మీరు 100 క్యాలరీస్ అట్లా పెంచాల్సిన అవసరం లేదు. 100 to 250 ఈజ్ ఫైన్. ఆ బల్క్ అంటే బల్క్ కాదు, సర్ప్లస్. ఆ సర్ప్లస్ని చేస్తూ మీరు ప్రాపర్గా బిల్డ్ చేయగలుగుతారు. కాబట్టి ఇట్లా ఫాలో అవ్వండి. ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అనుకోండి, మీకు న్యూ బిగిన్స్ చాలా ఉంటుంది కాబట్టి మీరు రికామ్ చేయడానికి ఫస్ట్ స్టార్ట్ చేయండి, దాని తర్వాత మిగతాది ఏదైనా చూడండి. సో ఇదనమాట మన జర్నీ. ఇక్కడ వరకు ఈ వీడియో ఎండ్ చేస్తా. ఈవినింగ్ ఒక రన్కి ప్లాన్ చేస్తున్నాం యాక్చువల్లీ. సో వెళ్తా డైలీ వ్లాగ్ అదంతా షూటింగ్ ఎడిటింగ్ అంతా అయిపోయింది అనమాట ఈరోజు వీడియోకి. సో ఇది మోస్ట్లీ ఈరోజు వస్తుంది. సో అదనమాట. సో ఇది మన ప్రజెంట్ కండిషన్. సో అట్లా ఇదంతా నేను సింగిల్ టేక్లో చెప్తున్నా. అప్పటి నుంచి ఏ వీడియో చేసినా సింగిల్ టేక్లోనే చేస్తున్నా. ఐ థింక్ ఈ డైలీ వ్లాగ్స్ వల్ల నాకు ఆర్టికులేట్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. కన్విక్షన్తో ప్రాపర్గా మాట్లాడుతున్నాను. నేను ఏం మాట్లాడినా ఇప్పుడు, ఇంతకు ముందు కూడా మాట్లాడతా, బట్ ఆఫ్లైన్లో ఐ స్పీక్ ఇన్ అ బెటర్ వే యాక్చువల్లీ. నాతో చాలామంది అన్నారు, బ్రో నువ్వు నార్మల్గా మాట్లాడేలాగానే వీడియోస్లో కూడా పెడితే చాలా బాగుంటుంది అది ఇది అని. కాకపోతే వీడియోస్ చేస్తున్నప్పుడు మనకి కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. మనం కొన్ని కట్ చేయాల్సి వస్తుంది, కొన్ని మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరు ఎట్లా తీసుకుంటారో తెలియదు. ఎవరు ఎట్లా తీసుకుంటారని కాదు, బట్ మనకి ఇంత టైం అనేది ఉంటుంది కదా, అంత టైంలో మనం ఆ వీడియోని పుష్ చేయాలి, ఇదంతా ఉంటుంది కాబట్టి డ్యూరేషన్ ఇదంతా. కాబట్టి అట్లా అనమాట. లాంగ్ వీడియోస్లో మన ఇష్టం కాబట్టి నేను ఓపెన్గా నేను రియల్ లైఫ్లో ఎట్లా ఉంటున్నా అట్లా మాట్లాడుతున్నా. నాకు తెలిసి మీరు అబ్జర్వ్ చేస్తుండొచ్చు ఇంతకుముందు కంటే ఇప్పుడు నేను ఎంత డిఫరెంట్గా మాట్లాడుతున్నా అని చెప్పి. సో ఐ థింక్ ఐ విల్ కంటిన్యూ దీస్ వీడియోస్. మోస్ట్లీ కంటిన్యూ చేస్తా, ఎంతవరకు కుదిరితే అంతవరకు. ఇట్లనే రా పెట్టుకోవడానికి చూస్తా. మైక్ పెట్టి ఇదంతా షూట్ చేయాలా లేదా అన్నట్టు ఏం పెట్టుకోను. నాకు ఎట్లా చేయాలంటే అట్లా చేస్తా, బట్ మంచి క్వాలిటీ ఇవ్వడానికి మాత్రం పక్కా ట్రై చేస్తా. సో ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇదనమాట ప్లాన్ ఈరోజుకి. సో అది అంతే ఈ వీడియో కింద. అండ్ మిమ్మల్ని నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంటిల్ దెన్ కీప్ వర్కింగ్ అదొక్కటి చెప్పగలుగుతా. కీప్ వర్కింగ్, స్టే బిజీ, గో. ఇంపార్టెంట్ థింగ్ గెట్ ఆఫ్ ద సోషల్ మీడియా. మైండ్ చాలా ఖరాబ్ చేస్తుంది అది అందరికీ. నేనైతే చాలా డేస్ ముందే వదిలేసిన సోషల్ మీడియాని. సో ట్రై టు గెట్ ఆఫ్ సోషల్ మీడియా. ఇట్ ఈస్ బెటర్ ఫర్ ఆల్ ఆఫ్ us. So that's it for this video and I'll see you in the next one. Bye.